గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ లెవెలింగ్. వాట్ ఈజ్ లెవెలింగ్? సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ లెవెలింగ్ అనేది చేస్తారు. ఎందుకు చేస్తారంటే డిటర్మైన్ హైట్స్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అబోవ్ ఆర్ బిలో. లెవెలింగ్ చేసి మనం హైట్స్ని తెలుసుకోవచ్చు. ఇది ఎంత హైట్ ఉంది, ఎంతవరకు హైట్ ఉంది. పర్పస్ ఆఫ్ లెవెలింగ్ ఎందుకు చేస్తామంటే ఫిక్స్ అలైన్మెంట్ ఫర్ రోడ్స్, రైల్వేస్, ఇరిగేషన్, కెనాల్స్, డ్యామ్స్, వాటర్ సప్లై, శానిటరీ, డ్రైనేజ్ స్కీమ్, ఎక్స్కవేషన్స్. వీటికి మనం అలైన్మెంట్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఫర్ సపోజ్ నేను రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది అన్ఈవెన్గా లేదు. ఇలా లేకపోతే రోడ్స్ వెహికల్స్ అనేవి వెళ్ళలేవు కదా, వీటికి ఇబ్బంది అవుతుంది. వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి అన్ఈవెన్గా ఉన్న రోడ్ మీద. సో అందుకే దీన్ని ఫస్ట్ యూనిఫామ్గా చేసుకోవాలి. యూనిఫామ్గా చేసుకోవాలంటే ఈ పైన ఉన్న పోర్షన్ని కటింగ్ చేసి ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేస్తే ఈ రోడ్ అనేది ఈవెన్గా అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ వర్షాలు పడ్డాయి అనుకో, వర్షాలు పడితే ఇలా నదలు ఉంటే వాటర్ అనేది వచ్చి అందులో చేరుతుంది. చేరడం వల్ల ఏంటిది, రోడ్ డ్యామేజ్ అవుతుంది, వెహికల్స్ కూడా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈవెన్గా ఉంటే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు అందరు కంఫర్టబుల్గా డ్రైవ్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అందుకే ఈ లెవెలింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ రైల్వేస్ ఎందుకు చేస్తారంటే సేమ్ మనం దేనికైనా లెవెలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్ సర్ఫేస్ మీద హైట్స్ని డిటర్మైన్ చేయాలి, తర్వాత ఫిల్లింగ్ కట్టింగ్ చేయాలి, తర్వాత లెవెల్ ట్రాక్ సర్ఫేస్ని క్రియేట్ చేయాలి. అన్ఈవెన్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈవెన్ సర్ఫేస్ లెక్క చేయాలి. తర్వాత లెవెలింగ్ చేయడం వల్ల వర్టికల్ కర్వ్స్ని, గ్రేడియంట్ స్లోప్ని, వీటిని మనం డిజైన్ చేస్తాం. ఇలా డిజైన్ చేయడం వల్ల స్మూత్ ట్రాన్సాక్షన్ ఉంటుంది లెవెల్కి ఉన్న స్లోప్కి. అలా ఉండడం వల్ల రైల్వేస్ అనేవి సేఫ్గా ట్రావెల్ అవుతాయి, ప్యాసింజర్స్ అందరు కంఫర్టబుల్గా వెళ్తారు. ఇన్ కేస్ అన్ఈవెన్గా ఉందనుకో పైకి కిందికి పట్టడం వల్ల ఏమవుతుంది, మన అందరికీ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, రిజర్వాయర్స్. అసలు రిజర్వాయర్స్లలో లెవెలింగ్ ఎందుకు చేస్తారు? రిజర్వాయర్స్లలో లెవెలింగ్ ఎందుకు చేస్తారంటే ఫస్ట్ సేమ్ అన్నిటికీ లెవెలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం హైట్స్ని డిటర్మైన్ చేయాలి. తర్వాత లేఅవుట్ని యూజ్ చేసి కాంటూర్ మ్యాప్ అనేది ప్రిపేర్ చేస్తారు. మనం ఇలా లెవెలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్యురేట్ లెవెలింగ్స్ అనేవి, ఎలివేషన్స్ అనేవి తెలుస్తుంది. మళ్ళీ ల్యాండ్ ఎలివేషన్ ఎంత ఉందనేది తెలుస్తుంది. తర్వాత రిజర్వాయర్ డెప్త్. లెవెలింగ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ఎంత, అసలు మన ఒక రిజర్వాయర్కి డెప్త్ ఎంత తీసుకోవాలి, ఒక రిజర్వాయర్ ఎంతగానం వాటర్ని, దాని కెపాసిటీ ఎంత, వాల్యూమ్ ఆఫ్ వాటర్, అన్నీ మనం లెవెలింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇరిగేషన్ కెనాల్స్కి మనం లెవెలింగ్ ఎందుకు చేస్తాం? ఇరిగేషన్ కెనాల్స్ అనేవి ఇవి అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తారు. మనం లెవెలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సేమ్ ఫస్ట్ మన గ్రౌండ్ సర్ఫేస్ మీద లెవెలింగ్ చేసుకోవాలి. అన్ఈవెన్ సర్ఫేస్ ఉన్న ఎక్కడైతే ఉంటుందో ఈవెన్ సర్ఫేస్ లెక్క చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే ఇరిగేషన్ కెనాల్స్ అంటే మనం చెట్లను నాటుతాం కదా, ఆ చెట్లను నాటినప్పుడు ఒకవేళ కెనాల్లోకి వెళ్ళి వాటర్ అనేది ఇట్లా బాగా ఫ్లో తోటి వచ్చిందనుకో, ఈ చెట్లు కింద పడతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్ల పక్కన ఉన్న మట్టి మొత్తం వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, సాయిల్కి గ్రోత్ రాదు, అంటే దాని న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళిపోకుండా ఉండడానికి మనం లెవెలింగ్ అనేది చేస్తాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇంత హైట్, ఇక్కడ నుండి ఇక్కడ ఇంత హైట్ అని ఫస్టే మనం లెవెలింగ్ చేసి పెట్టుకుంటే తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే కెనాల్లో నుండి వచ్చే వాటర్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ అనేది వేస్ట్ కావు, మళ్ళీ క్రాప్ ఈల్డ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకో, కొన్ని ఇప్పుడు కొన్ని చెట్ల కాడ వాటర్ అనేది బాగా ఆగుతాయి. అట్లా ఆగడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్ తీసుకొని మందం తీసుకుంటుంది. ఇంకెక్కువ వాటర్ వల్ల ప్లాంట్ ఏం చేసుకోలేదు కదా, వేరే చెట్ల కాడ ఎక్కడైతే వాటర్ కావాలో అక్కడ ఇచ్చేటట్టు, అన్ని చెట్లకు సరిపోయేటట్టు డిజైన్ చేస్తారు. దీన్నే మనం ఇరిగేషన్ కెనాల్స్ అంటాం. డ్యామ్స్కి కూడా లెవెలింగ్ చేస్తారు. ఎందుకంటే డ్యామ్ సైడ్ దగ్గర ఎంత లెవెలింగ్ ఉండాలి, రిజర్వాయర్ దగ్గర ఎంత లెవెలింగ్, దాన్ని డిఫరెన్సెస్ ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ ఉందని తెలిస్తే వాటర్ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతుంది అండ్ స్టోరేజ్ చేస్తుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెవెలింగ్స్. లెవెలింగ్ అంటే మనం హైట్ని డిటర్మైన్ చేయడం. ఇప్పుడు రిజర్వాయర్ కానీ డ్యామ్ కానీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మన చుట్టుపక్కల, ఇప్పుడు సపోజ్ మన చుట్టుపక్కల ఏమైనా ఇల్లు ఉన్నాయనుకో, దానికన్నా ఎక్కువ హైట్లో కట్టాలి రిజర్వాయర్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ రిజర్వాయర్లోకి వెళ్ళి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ వచ్చిందనుకో ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ లెవెలింగ్ తెలుసు. అంటే ఇప్పుడు ఈ రిజర్వాయర్ అనేది ఎక్కువ హైట్లో ఉందనుకోండి, వాటర్ అనేది బయటకి పోవు.
సో అందులోనే ఉండిపోతాయి. సో అట్లా హైట్ అంటే డెప్త్ ఇంత ఉంటే దాని పక్కపుంటి ఉన్న సరౌండింగ్ ఏరియాస్ ఇంత ఉండాలి అని ఒక హైట్ అనేది తెలుస్తుంది. ఆ హైట్ ద్వారా మనం ఫ్లడ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లెవెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.